ఈ ఫ్రాక్ అయితే ఓల్డ్ శారీతో స్టిచ్ చేశాను. దీని గురించి అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ ని డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా అయితే 2 సైడ్ 15 ఇంచెస్ వరకు లెంత్ తీసుకున్నానండి. అట్ ఏ టైం 4 ఫోల్డ్ చేసి కట్ చేయొచ్చు, బట్ బిగినర్స్ అర్థం కావాలని చెప్పేసి ఇలా అయితే 2 సైడ్స్ కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇక్కడ షోల్డర్ అయితే 6.5, ఆర్మ్ హోల్ అయితే 7 తీసుకున్నాను. మీకు చెస్ట్ ఎంత ఉందో అంత పెట్టుకోండి. ఇక్కడైతే నేను 9+2 తీసుకున్నానండి మార్జిన్. నెక్ విడ్త్ అనేది 3.5 తీసుకున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అని ఇలా పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది అనమాట. ఫ్రంట్ నెక్ అయితే 6 ఇంచెస్ వరకు పెడుతున్నానండి. ఇలా అయితే దిగు వైపు కూడా 3.5 పెట్టేసి, కస్టమర్ అయితే కొంచెం పైకి పెట్టమన్నారు, సో నేను ఇలా అయితే పైకి పెట్టాను. కానీ 6 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ మనం తీసుకున్నట్లయితే ఇంకా షేప్ బాగా వస్తుంది. కాకపోతే ఇక్కడ తక్కువ కావాలన్నారు. బ్యాక్ పార్ట్ అయితే 3 ఇంచెస్ పెడుతున్నానండి. నెక్ లెంత్ వచ్చేసి ఇది కొంచెం హై నెక్ లాగా వస్తుంది కాబట్టి ఇలా పెడుతున్నాను. ఫ్రంట్ ఆర్మ్ హోల్ అయితే 1 కంటే తక్కువే తీసుకున్నానండి. కొంచెం ఇది బోట్ లాగా వస్తుంది అని చెప్పేసి, బోట్ నెక్ లాగా. బ్యాక్ యాజ్ గా 1.5 ఉంటుందండి దేనికైనా సరే. బ్యాక్ ఆర్మ్ హోల్ రౌండ్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ పాయింట్ అనేది మిడిల్లో తీసుకోండి. ఇక్కడ షోల్డర్ పాయింట్ 7 మనం తీసుకున్నాం కదా, 3.5 దగ్గర తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ రౌండ్ అనేది 8 అండి. 1 ఇంచ్ అయితే నేను టక్స్ గురించి పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ అంతేనండి. 8+1 అయితే టక్స్ గురించి, ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అనమాట. ఇలా అయితే పెట్టుకొని కిందన ఎంత మార్క్ చేసుకున్నామో దానికి హాఫ్ తీసుకోండి. మొత్తం మార్కింగ్లో హాఫ్ తీసుకొని అక్కడి నుంచి పైన 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇలా అయితే షేప్ తీసుకోండి. ఇలా మీరు పెట్టుకున్నారంటే మనకి జాయిన్ చేసేటప్పుడు వేస్ట్ దగ్గర అంటే దిగువకి రాకుండా వస్తుందండి నీట్గా ఫినిషింగ్ అనేది. 2 వైపులా అలా చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అడ్జస్ట్ చేసుకొని రైట్ సైడ్ వైపు పెట్టుకున్నానండి. నీట్గా కట్ చేసుకోవడమే. ఇప్పుడు తీసుకున్న వాటిపైన ఇలా అయితే మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ వరకు నెక్ చుట్టూ ఇలా 1/2 ఇంచ్ వరకు లైన్ గీసుకోండి. దీనికైతే నేను మెడపట్టి ఏం వేయట్లేదు. ఈ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా తిరిగేసేస్తాను అనమాట. క్లాత్ అయితే పర్లేదండి, బాగానే ఉంది కాబట్టి నేను మెడపట్టి వేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్. ఈ ఫ్రిల్స్ కోసం అయితే నేను శారీని 4 ఫోల్డ్ చేసుకున్నాను. నాకైతే ఇక్కడ 40 ఇంచెస్ లెంత్ కావాలి. మీరైతే ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోండి. 4 ఫోల్డ్లో కట్ చేసిన తర్వాత దీన్ని అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. డివైడ్ చేసి కట్ చేసుకున్నాను. ఫ్రంట్కి బ్యాక్ అని చెప్పేసి ఈజీగా ఇలాంటి మెథడ్లు తెలిస్తే శారీని అయితే ఎన్నో విధాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్, దీన్నైతే నేను డబుల్ ఫోల్డ్ చేసి 2 పార్టిషన్స్గా విడదీస్తాను అనమాట. ఇది నేను 2.5 మీటర్ తీసుకున్నాను. పై పార్ట్కి అయితే 75 సెంటీమీటర్స్ అయితే సరిపోద్దండి. హ్యాండ్స్ కూడా నేను జాయిన్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, ఆ నెక్ చుట్టూ అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు పిన్స్తో అయితే అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది, నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ని కూడా నేను సేమ్ ఇలానే స్టిచ్ చేశాను.
ఇప్పుడు బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే లూజ్ కుట్టు వేసుకుంటున్నానండి. పైవైపు ఇలా లూజ్ కుట్టు వేసుకున్నట్లయితే మనకి గ్యాదరింగ్ ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. ఏమీ శ్రమ పడక్కర్లేదు. ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలి. డాట్స్ వేసిన తర్వాత ఎంత వచ్చిందో ఆ మెజర్ పట్టి ఇప్పుడు ఏదైనా ఒక దీనికైతే మనం ఒకవైపు లాగుకొని ఇలా అయితే నీట్గా నేను చూపించిన విధంగా అయితే చేసుకోవాలి. మీరు హ్యాండ్కైనా పెట్టుకోండి. ఒకవైపు థ్రెడ్ అనేది స్టిక్ లాగా ఉంటుంది కదండి, స్టీల్ స్టిక్ లాగా, దానికైతే మీరు ఇలా నేను చూపించిన విధంగా అయితే థ్రెడ్ని ఇలా ప్లేస్ చేసుకొని నీట్గా లాగండి. లాగితే మన గ్యాదరింగ్ ఫ్రిల్స్ అనేవి గ్యాదరింగ్ ఫూట్ లేకుండానే వచ్చేస్తాయి నీట్ ఫినిషింగ్తో. ఇప్పుడైతే కొలుచుకోండి. మనకి ఇందాక మెజర్మెంట్ ఎంత తీసుకున్నామో అంత అయితే రావాలి. ఇలా అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. లేకపోతే చాలా కష్టం పడాలి. విప్పి మళ్ళీ స్టిచ్ చేసుకుంటే చాలా టైం టేకింగ్ అనమాట. దీనిపైన అయితే పక్కా కుట్టు అయితే నేను వేస్తున్నాను. ఇందాకలో అయితే లూజ్ కుట్టు వేసాను కదా, స్టిచ్చెస్ అనేవి ఊడిపోకుండా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ హ్యాండ్. కస్టమర్ వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్లీవ్స్కి ఇలా అయితే జాయిన్ చేయమన్నారు లోపల వైపు హ్యాండ్ని. సో నేను కట్ చేశాను. మన ఛానల్లో అయితే హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలి అనేది కూడా నేను పోస్ట్ చేశానండి ప్రీవియస్ పోస్ట్లో. కావాలనుకుంటే చూడండి. ఇందులో అయితే అంబ్రెల్లా స్లీవ్స్ని నేను కట్ చేసి అయితే జాయిన్ చేశానండి, ఎక్స్ట్రా ఖర్చు గురించి అయితే. అలా కట్ చేసి జాయిన్ చేసినట్లయితే మనకి ఖర్చు ఉంటుంది. నార్మల్గా మనం వేరే వీడియోలో నేను పెడతాను అంబ్రెల్లా స్లీవ్స్ ఎలా జాయిన్ చేయాలనేది. ఇక్కడైతే ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్లీవ్ని కట్ చేసి అయితే అటాచ్ చేశాను. మీరు చూడండి. మీకు అర్థం కాకపోతే నేను డీటెయిలింగ్గా వేరే వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ స్లీవ్స్ని అయితే కట్ చేసాను అన్నాను కదా, ఇదైతే రౌండ్గా ఉంటుంది. బట్ మధ్యలో నేను కట్ పెట్టాను అనమాట. ఇలా అయితే 1/2 ఇంచ్ మార్జిన్తో ఈ హ్యాండ్ని అటాచ్ చేసాం కదా, దీనిపైన అయితే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే ఇదైతే లోపల వైపు ఉండిపోద్ది, బయట వైపు ఓన్లీ అంబ్రెల్లా స్లీవే కనిపిస్తుంది అనమాట. ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి మార్జిన్ అనేది ఉంటుందండి, ఎక్స్ట్రా ఖర్చులాగా. అదే సర్కిల్ లాగా మనం అటాచ్ చేసినట్లయితే మనకి ఖర్చు ఏమీ ఉండదు. చూడండి, ఇలా అయితే అటాచ్ చేసిన వైపు ఇలా ఉంటుంది. 2 సైడ్స్ స్లీవ్స్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రాక్కి ఫిట్టింగ్ వేసుకోవటమే. ఇలా అయితే దిగు వైపు పెట్టుకొని ఇలా చెస్ట్ వేస్ట్ ఇలా మనం మార్క్ చేసుకొని ఇక్కడ వేస్ట్ రౌండ్ దగ్గర అయితే కొంచెం ఇలా పట్టి 4 ఇంచెస్ వరకు దిగు వైపు 4 సమానంగా పట్టుకొని నెక్స్ట్ దిగు వైపు ఇలా స్టిచ్ చేసుకొని వెళ్ళిపోవటమే. ఫిట్టింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిలింగ్గా పెడతాను. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిలింగ్గా పోస్ట్ చేస్తాను. ఇంతవరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.